ఇప్పటికే పంటల్లో చీడపీడల నివారణకు అష్టకష్టాలు పడుతున్న రైతులకు తాజాగా ఆఫ్రికా జాతి నత్తల దాడి తలనొప్పిగా మారింది. ఈ నత్తల దాడిలో పంటలు, ఉద్యాన తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వీటి ఉధృతి తెలంగాణలో అంతగా లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంట నష్టాన్ని చూసిన రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇదిగో ఇక్కడ చూడండి, చెట్టు కొమ్మల నుంచి రాలిన కాయలను ఏరుతున్నారు అనుకుంటున్నారా? వారు సేకరిస్తున్నది కాయలు కాదు, కొమ్మలకు పట్టి కాయలు, ఆకులను తినేస్తున్న రాకాసి నత్తల్ని. చేతికి గ్లౌజులు ధరించి నత్తల్ని జాగ్రత్తగా సేకరించి సంచుల్లో, బకెట్లలో నింపుతున్నారు. కోతకు వచ్చిన పామాయిల్, నిమ్మ, కంది లాంటి పంటలను కొయ్యాల్సిన కూలీలు నత్తల్ని ఏరివేయాల్సిన దుస్థితి వచ్చింది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలంలో గత 3-4 నెలలుగా ఆఫ్రికన్ నత్తలతో రైతులు అవస్థలు పడుతున్నారు. బొప్పాయి, నిమ్మ, ఆయిల్ ఫామ్, కూరగాయల తోటల్లోకి చేరి పంటల్ని నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నత్త వల్ల రైతులకి చాలా నష్టం కలుగుతుంది. యాక్చువల్ నత్త వల్ల నష్టం రాదనేది రైతుల భ్రమ ఒక ఉండేది పూర్వం. కానీ ఇదేదో ఆఫ్రికన్ జైంట్ నత్త అని అంటున్నారు దీన్ని. ఇది ఒక 2 సంవత్సరాల నుంచి ఉంది, కానీ పెద్దగా లేదు. అప్పుడు చిన్నగా ఉండేది. ఇది పెద్ద నష్టం కలిగించలేదని మేము నెగ్లెక్ట్ చేసాం. లాస్ట్ ఇయర్ ఉధృతం అయిపోయింది ఒకేసారి. ఏంటి ఇంత ఉధృతం అయిపోయిందని అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ లేదా రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ అడిగినట్లయితే వాళ్ళకి కొన్ని సలహాలు ఇచ్చారు. అప్పుడు ఏదో వెల్లుల్లి రసం అవి కలిపి కొట్టాము. అవి కొన్ని మరణించి మళ్ళీ కొన్ని బతికి మళ్ళీ ప్రాకడం మొదలుపెట్టినాయి. ఈ సంవత్సరం ఎక్కువ మబ్బులతోటి, వర్షపాతంతో ఉన్నటువంటి ఈ వాతావరణంలో విపరీతమైన నత్త పుట్టేసి నిమ్మ చెట్ల మీద కాదు, కొబ్బరి చెట్లే కాదు, పామాయిల చెట్లే కాదు, బొప్పాయి తోటలే కాదు, ఉధృతం అయిపోయింది. ఇది ఏంటని భయపడి మరలా మేము వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే వాళ్ళ సైంటిస్టులు పిలిపించడం, ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళు రావడం, మాకు కొన్ని సూచనలు చేయడం. వాళ్ళు ఎన్ని సూచనలు చేసినా అది తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత ఉపశమనం అనేది మాకు కనిపించట్లేదు. ప్రధానంగా ఈరోజు నేను మా పొలంలో నిమ్మ తోటలో చేపిస్తున్నాను. నేను దగ్గర 10 మంది కూలీలను పెట్టాను. ఒక పవర్ స్ప్రేయరు, మందులు ఇవన్నీ స్ప్రే చేసుకుంటూ రాలినట్టు ఏరుకుంటూ, అలాగే మళ్ళీ చెట్టును ఉన్న కొన్నిటిని పొల మొక్కలతో రాల్చి వాటిలన్నీ ఏరి ఉప్పు ద్రావకంలో వేసి మళ్ళీ ఉప్పుతో మట్టిలో గొయ్యి తీసి కప్పెట్టి ఇవన్నీ చేస్తున్నాము. ఇది శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారానికి నత్తను నివారించినటువంటి బ్యాక్టీరియా కానీ లేదా ఏదైనా ఇంకొక జీవరాశి కానీ ఉంటే తప్ప ఈ నత్త నివారణ చేయడం కష్టంగా ఉంది. 2 ఏళ్ల క్రితం నల్లజర్ల మండలం రైతులు కేరళ నుంచి వక్క మొక్కలను తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఆ మొక్కలో ఉన్న గుడ్ల వల్ల ఇవి విరివిగా పెరిగాయి. వందల సంఖ్యలో కొమ్మలకు పాకి కాండం, చిగుళ్ళు, పూత, పిందె, ఆకులు ఇలా ఒక్కొక్కటిగా తింటూ మొక్కను చంపేస్తున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ఆఫ్రికన్ నత్తలు అధికంగా ఉన్న పొలాల్ని వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి నిర్మూలనకు పలు సూచనలు చేస్తున్నారు. గత 20 రోజులుగా రైతులందరూ కూడా నత్తల గురించి తెలియజేస్తూ ఉన్నారు. ముందుగా ఒక ఫీల్డ్ మినపచేలో మేము మినుము పంటలో పరిశీలించాం. అది కంచెలు వెంబడి ఆ పక్కన నిమ్మ తోటలు ఉన్నాయి. ఆ నిమ్మ తోటలోంచి కంచెలు వెంబడి 1 గజం 2 గజాల దూరంలో ఉన్న చిన్న మొక్కలన్నింటినీ కూడా అవి ఆకులు కొరికి డ్యామేజ్ చేయడం జరిగింది. చిలాకాప్ అని ఏరిస్ వాళ్ళది ఒకటి ఉంది, కాపర్ సల్ఫేట్ అది 1.5 గ్రామ్స్, మరియు ఫెర్రోమ్యాగ్ అని ఐరన్ ఫెర్రస్ సల్ఫేట్ అది మెగ్నీషియం కూడా కలిసి ఉంది. ఈ రెండింటిని 1.5 గ్రాము 1.5 గ్రామ్తో కలిపి స్ప్రే చేస్తే నిమ్మ చెట్లు అయితే నిమ్మ చెట్ల నుంచి పడిపోతాయి అన్నారు. అదేవిధంగా ఈ పొలాల్లో ఆ మొక్కలను అంటిపెట్టుకోవాలంటే మేము ఆ విధంగా రైతులకు తెలియజేస్తే వారు స్ప్రే చేసుకున్నారు. ఇది వేరే దేశాల నుంచి మన దేశంలోకి మొక్కల ద్వారా, మరియు కేరళలో మన ఆరికానట్టు మొక్కలు మనం రైతులు ఇక్కడికి తేవటం, కొబ్బరి మొక్కలు, ఆరికానట్టు మొక్కలు ఇవన్నీ రైతులు ఇక్కడ తేవటంలో ఆ మొక్కలతో గుడ్లు వచ్చి ఆ గుడ్లు ఇక్కడ అభివృద్ధి అయ్యి మరి ఇక్కడ డెవలప్ అయినాయి అనేది జరుగుతూ ఉంది. ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఇవన్నీ యాక్టివ్గా ఉంటున్నాయి. ఈ సంతతి కూడా బాగా వృద్ధి అయింది. వీటన్నిటిని కూడా రైతులందరూ కూడా సామూహికంగా ఎవరి చేలో ఉన్నా మీరందరూ కలిసికట్టుగా వ్యవహరించి మీరు దీన్ని నిర్మూలించాలని కోరుతున్నాం. దీనికి పూర్తిగా ప్రభుత్వ సహాయం, వ్యవసాయ శాఖ సహాయం ఉంటుందని తెలియజేస్తున్నాం. లక్షల్లో పెట్టిన పెట్టుబడి కనీసం చేతికి రాకపోగా
నత్తల్ని తొలగించేందుకు రైతులకు అదనపు ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.